మన ముకుంద జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. శ్రీకాంత్ నా పేరు, కల్లెడి గ్రామం. మార్చి 5న మ్యారేజ్ జరిగింది అఖిలతో. నాతో బాగానే ఉంది. ఇంతకుముందు కూడా 3 months బ్యాక్ ఎంగేజ్మెంట్ జరిగింది. మార్చి 5న పెళ్ళి అయింది. ఇంట్లో 3 days కల్లా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. నేను కలవడానికి పోయాను కానీ తనకు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత అని చెప్పాను, నేను ఫోర్స్ ఏం చేయలేక వదిలేశాను. తర్వాత 2-3 days అయినా తనకు హెడేక్, పడుకుంటాను ఏదో రీజన్ చెప్పేది. నేను వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. వాళ్ళ అమ్మ నాన్న ఇక తనని ఏం బెదిరించారో ఏమో. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా కలవండి అవన్నీ అవే సర్దుకుంటాను అలా చెప్పుకొచ్చారు నాకు. కానీ తనకు ఏదైనా ప్రాబ్లం ఉందని నేను అంత గ్రహించలేదు. మళ్ళీ చూసే నాకు నిర్మల్లో షాప్ ఉంది, వెళ్ళాల్సిన రోజు వచ్చింది. మరి షిఫ్ట్ అవుదామని చెప్పాను. అయితే మరి అక్కడికి వెళ్తే ఎన్ని రోజులకు వస్తానో మళ్ళీ తెలియదు. 2 days ఇంటికి వెళ్ళొస్తానంటే, సరే మరి అమ్మ నాయన ఎవరన్నా రమ్మను, తీసుకొని వెళ్తారు. 2 days 3 days ఉండొద్దు అని చెప్పిన. వాళ్ళు తన అఖిల వాళ్ళ అత్తమ్మని తోలుకొచ్చుకుంది. మేబీ 4 days 5 days వాళ్ళ అత్తమ్మ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ పండుగ ఉందని వాళ్ళను నేనే ఇక్కడ వెహికల్ ఎక్కించాను. తను షాపింగ్ చేస్తానంటే నేను కూడా ఫోన్ పే చేసిన, నిజామాబాద్లో షాపింగ్ చేసి వెళ్తా అని చెప్పింది. వెళ్ళింది. 2-3 days వెళ్ళయింది. మరి ఎట్లా వస్తా అంటే, ఇంకో 2-3 days ఉంటా అంటే సరే అని చెప్పిన. మీ అమ్మ వాళ్ళకి చెప్పంటే నేను అమ్మ వాళ్ళకి చెప్తా ఉండు అని చెప్పేసిన. అట్లా కూడా 2-3 days అన్నది. మళ్ళీ రమ్మంటే అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు రాను అంటే అలా పోయింది. చూస్తే మళ్ళీ ఈ April 5th వచ్చింది. April 5th మంత్ యానివర్సరీ వస్తుంది. మరి వస్తే బాగుండని నేను ఫోన్ చేస్తే సరే వస్తా అని అంది. నేను నైట్ ఫోన్ చేసిన, మరి వస్తా అంటే రేపు మార్నింగ్ వస్తా అంటే సరే రా వస్తా అని చెప్పింది. మార్నింగ్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అత్త మామ వాళ్ళతో మేమందరం కలిసి తినేసి తీసుకొని వచ్చాను. పైకి మీద వెళ్ళేసి తీసుకొచ్చిన. 12-12:30కి ఇంటికి వచ్చినాం. అన్నీ బాగానే ఉన్నాయి. నేను మార్నింగ్ మళ్ళీ నిర్మల్లో ఒక రూమ్ చూసాము. అది ఇలా నేను మా అత్తమామలు కూడా అక్కడికి వచ్చారు. పెళ్లి సామాన్ అక్కడికి తీసుకొని వచ్చారు. తనకు ఆ రూమ్ నచ్చలేదు. వేరే రూమ్ చూసుకుందాం అని చెప్పాను. సరే మరి నేను మెడికల్ స్టాక్ కూడా పెట్టుకోవాలి, రూమ్ చూసి వస్తా అని చెప్పేసి వెళ్ళిన. మార్నింగ్ కాస్త హెడేక్ ఉంది అని చెప్తే టిఫిన్ తీసుకొచ్చిన, టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చిన. తిని వేసుకో అని చెప్పిన. తిని వేసుకొని మళ్ళీ పడుకుంది. నేను వెళ్ళిన నిర్మల్లో రూమ్ చూస్తున్నా, అలానే స్టాక్ పెడదాం మెడికల్కి వెళ్ళేసరికి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఇలా జరిగిందని. అప్పటికప్పుడు నేను అమ్మాయి వాళ్ళ నాన్న కూడా ఫోన్ చేసి నేను బయలుదేరాను. కానీ నేను ఇన్ని రోజుల్లో నాతో క్లోజ్గా ఫోన్లో అంత మూవ్ అవ్వలేదు, ఫిజికల్గా అంటున్నా నాకేం మూవ్ అవ్వలేదు ఇంతవరకు. వాళ్ళ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ 15 days వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. ఉన్న 15 daysలో ఇక్కడ నాకు పెళ్ళి, మళ్ళీ అటు ఇటు తిరగడంలోనే నాకు టైం గడిచిపోయింది. నా అంత అర్థం చేసుకున్నాను కానీ ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను ఏం ఫోర్స్ చేయలేదు. కానీ తీరా చూస్తే అసలు కారణం ఇబ్బంది ఉందని కూడా నాకు ఏం చెప్పకుండానే ఇలా చేసుకుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా ఫోర్స్ జరుగుండొచ్చేమో అనిపిస్తుంది. మళ్ళీ తనకు ఇదివరకే పెళ్ళయింది. అది నాకు తెలిసే చేసుకున్నా. కానీ ఇదివరకు ఎందుకు డైవర్స్ అయింది అనేది నాకు తెలియదు. మరి అది ప్రాబ్లం ఏంటో నాకు ఈ మ్యారేజ్ విషయంలో మెంటల్గా మెచ్యూర్ ఉందో లేదో అనేది నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే నాతో క్లోజ్గా మూవ్ అవ్వడం కానీ, కనీసం తిందాంరా ఇలాంటి కూడా లేదు. అది వాళ్ళ అమ్మ నాన్నకి కూడా తీసుకెళ్ళిన, వాళ్ళు కూడా అన్ని సర్దుకుంటాయి, మేము కూడా చెప్తాము అది ఇది అని చెప్పేసి మళ్ళీ పంపించారు. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అంతేగాని ఏదో ఆశపడి చేసుకున్నా కానీ ఆమె ఇలా చేసుకుంటానని నేను ఏమీ అనుకోలేదు. అంతా జరిగిపోయింది అలా. అంటే అక్కడ లాంగ్ డిస్టెన్స్, అక్కడ రిలేటివ్స్ ఎవరు లేరు. కానీ మా ఫ్రెండ్ ద్వారా మ్యాచ్ ఫిక్స్ అయింది. మా ఫ్రెండ్ని అడిగాము. మా ఆ ఫ్రెండ్కి అమ్మాయి రిలేటివ్ అంట. ఎప్పటి నుంచో చూస్తున్నాము, మామూలుగా డైవర్స్ అయిపోయింది, అతను బాగాలేడని డైవర్స్ చేసుకున్నాడని చెప్పింది. ఇక అమ్మాయి క్యారెక్టర్ బాగుందా ఆమె చెప్పడం వల్ల మేము గుడ్డిగా మూవ్ అయిపోయినాం తప్ప ఇక వేరే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నంత అక్కడ ఎవరు లేరు మాకు. ఆమె అక్కడ 7 Hills హాస్పిటల్లో నర్స్ పనిగా చేసేది, బాన్సువాడలో.
ఇప్పుడు మీరు నే నాతోని ఏం మాట్లాడలేదు. కనీసం నేను అక్కడ రూమ్ చూసి మరి రూమ్ ఇలాంటిది తీసుకుందాం అని ఫోన్ చేద్దాం అనుకుంటే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 12:30 మధ్యలో ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మీరు ఎన్ని గంటలకు పోయారు ఇక్కడ నుంచి? నేను ఇక్కడ ఆమెతో మాట్లాడి 9కి అలా తనతో మాట్లాడి నేను 9:30, 10కి అలా బయలుదేరిన. ఈ విషయం ఎప్పుడు తెలిసింది? 30కి ఇక్కడ నుంచి బయలుదేరాను విలేజ్ నుండి. నేను నిర్మల్‌లో ఉన్న 2:30 మధ్యలో అలా నాకు కాల్ వచ్చింది. 2:30 అలా. అంటే ఈ ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా? మీతో పాటు అమ్మ ఉంది. ప్రెజెంట్ అఖిల, అమ్మ, నేను ముగ్గురం ఉన్నాం ఆ రోజు ఇంట్లో. నేను నిర్మల్ బయలుదేరిన. అమ్మ ఎక్కడికో బయటికెళ్ళిందంటే వచ్చేసరికి ఇలా డోర్ పెట్టుకుంది అని ఫోన్ చేసింది. ఆ కాల్‌లోనే నేను ఉంటున్నా. చిన్న పిల్లని ఎక్కించి చూపించినాం అంటున్నారు. ఇలా చున్నీ కట్టుకుంది ఇలా ఉందని ఆ పిల్లాడు భయపడి దూకిండంట. అనగానే నేను కాస్త ఇంటి వాళ్ళని ఎవరైనా డాక్టర్‌ని కూడా పిలిపియండి అని చెప్పేసి నేను బయలుదేరిన హఠాత్తుగా. నాకు అదే అర్థం అవ్వట్లేదు. పేరెంట్స్‌కి కూడా నేను అదే అడిగాను. ఏమైనా ఇష్టంతోని మ్యారేజ్ చేసుకుందామా? మీరేమైనా ఫోర్స్ చేసిర్రా అని. ఎందుకంటే ఇన్ని రోజులైంది. నాతోని క్లోజ్‌గా మూవ్ అయింది లేదు. ఫిజికల్ ఇంటెన్షన్ లేదు. అవన్నీ తల్లిదండ్రులకు తీసుకెళ్ళినా గానీ వాళ్ళు ఏం నచ్చెప్పుకున్నారో ఆమెకు ఫస్ట్ అలా జరిగింది, ఇలా బెదిరించిర్రో తెలీదు. ఒక్కోసారి వాళ్ళ అమ్మ, నాన్నతో ఇక్కడ ఏడ్చుకుంటూ కూడా మాట్లాడింది. వాళ్ళేం బెదిరిచ్చిర్రో నాకు తెలీదు. మళ్ళీ సార్‌కి గూడా చెప్పాం ఎస్ఐ సార్‌కి. 11:30 మధ్యలో వాళ్ళ అమ్మ, నాన్నతో మాట్లాడిందని తెలిసింది. ఇప్పుడు మీరు వాస్తవాలు బయటపడాలంటే ఆ వీడియో రికార్డ్సింగ్ గాని, ఆడియో రికార్డింగ్ గాని బయట పెడితే అవకాశం ఉందా? ఉంది. సార్ దగ్గరనే మొబైల్ ఉంది. సార్ చూసుకుంటా అని చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏమేమో ఆరోపణలు చేశారు గానీ, మరి ఎంక్వైరీలో ఎస్ఐ సార్ అడిగినప్పుడు ఇవేమీ చెప్పలేదు. ఇప్పుడు ఏవేవో సృష్టించుకొని వాళ్ళు చెప్పుకోవడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నేనేం ఆరోపణలు చేయలేను. ఉన్నది చెప్పినా. ఇక వాళ్ళేమేమో సృష్టించడం, నన్ను బ్యాడేయడం అనేది ఇక వాళ్ళ దృష్టికి వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు మీరేమని కోరుకుంటారు? ఇప్పుడు ఈ ఈ చనిపోవడం వెనకాల ఏముంది? ఆ పోలీసుల సహకారంతో సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అంతే ఎస్ఐ సార్‌తో కూడా అదే చెప్పాము. వాళ్ళ తల్లిదండ్రులకు గూడా మనస్సాక్షి ఉంటే వాళ్ళు ఏదైనా నిజం జెప్పాలె. వాళ్ళకి తెలిసుండాలి ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఏంది అనేది. అక్కడేమన్నా స్ట్రగుల్‌గా ఫీల్ అయిందా? తను మ్యారేజ్ విషయంలో ప్రిపేర్‌గా ఉందా లేదా అనేది వాళ్ళు నాకు అంటూ గూడా క్లారిటీ ఇవ్వలేదు. అమ్మాయి నాతో గూడా అలా నడుచుకోలేదు ఒక్కసారి గూడా. అవును. నేను కలిసి ఉండాలనే చేసుకున్నాను అంతా. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు.